అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రీనివాస మంగాపురం అనేది వెళ్ళానండి. ఏమిటి విశేషం అంటే, ఈరోజు శనివారం ఏకాదశి, స్వామివారిని దర్శనం చేసుకుందామని వెళ్ళాను. తర్వాత వచ్చి ఇది ఏమి విశేషం అంటే, రాగాకు మీద దీపం పెట్టానండి ఈరోజు. నేను ప్రతిసారి పాదాలు ఎందుకు వేసుకుంటే, భగవంతుడి పాదాలు వదలకూడదు అనేది ఒక నమ్మకం నాకు. తులసి అక్కడ పెట్టేసి ఆ పక్క ఈ పక్క తామర పువ్వు ఎందుకు వేసుకుంటున్నా అంటే, లక్ష్మీప్రదం అంటారు కదండి, అందుకని నేను తామర పుల్లి వేసుకుంటాను. సరే, స్వామివారికి దీపం పెట్టేసినాను. తర్వాత వచ్చి ఒక విషయం జరిగిందంటే, అది నా మనసు ఇదైంది, కానీ భగవంతుడి దగ్గర అంత ఇదైపోతుందంటే నేను సంతోషించాను. ఏంటంటే, టికెట్ కొనుక్కొని నేను దీపం పెట్టేటప్పుడు విరామం ఇచ్చాడు. దోమల సేవ జరుగుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ అన్నాడు. సరే అనేసి ఈ హాఫ్ అన్ అవర్లో నేను దీపాలు పెట్టుకుని వచ్చి లైన్లో నిలబడుకుంటే కొద్దిమంది జనం ఎక్కువైపోయారు. తోసుకొని ముందుకు వెళ్ళి పుడిచినారు, కానీ నేను వెనకబడిపోయినా. ఈ ఆవు ఏమిటా అంటే 3 ప్రదర్శనలు చేసిందండి. గుడి చుట్టూ దేవస్థానం వాళ్ళు తీసుకెళ్ళి తిప్పుతున్నారు. మళ్ళీ తీసుకొచ్చి అక్కడ కట్టేశారు. మళ్ళీ దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళు దేవుడు మళ్ళీ ఆవుని దండం పెట్టుకున్నారండి. తర్వాత వచ్చి ఏమైందంటే, లోపలికి వెళ్ళినాక అందరూ కూర్చునేసారు దబదబని ముందు ఎంట్రన్స్ నుంచి. నేను మాత్రం నిలబడుకున్నాను. నాకు ఉత్సవ విగ్రహాలు తప్పితే అక్కడ వెంకటేశ్వర స్వామి కనపల. ఏంది స్వామి ఎంతసేపు నిలబడుకుని ఎంతసేపు వచ్చినాను, నీ దర్శనమే నాకు అవ్వలేదు. నాకు బాధ అయిపోతుంది స్వామి. నేను చూడకుండా వెళ్తున్నాను, నాకు బాధ అయిపోతుంది. అందరూ కూర్చుని ఒక వస్తే నాకు నిలబడక అవసరం వచ్చిన అంతే. నా బాధ అర్థమైందో ముందు గడప తోసేస్తారు. అక్కడ నిలబడుకొని దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసినాను.